The next problem, find the equation of the tangent and normal to the parabola y square is equal to 6x at the positive end of the lattice rectum. Lattice rectum యొక్క పాజిటివ్ ఎండ్ దగ్గర టాంజెంట్ నార్మల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇది y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax మోడల్లో ఉంది కాబట్టి సో దీంతో కంపేర్ చేసుకుందాం. 4a ఈజ్ ఈక్వల్ టు 6. సో a ఈజ్ ఈక్వల్ టు 6/4 3/2. Okay, therefore a is equal to 3/2. Positive end of the lattice rectum. Positive end of the lattice rectum. The formula is a comma 2a. పాజిటివ్ ఎండ్ ఆఫ్ ది lattice rectum అంటే ఇది y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax మోడల్లో ఉంది. సో స్టాండర్డ్ ఫామ్. ఓకే, దీన్ని మనం lattice rectumగా, ఓకే, ఇది యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఓకే, సో ఇది L, ఇది L డాష్. ఓకే, సో దీన్ని మనం పాజిటివ్ ఎండ్ ఆఫ్ ది lattice rectumగా ట్రీట్ చేస్తాం. దీని యొక్క కోఆర్డినేట్స్ వచ్చేసి a, 2a. ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నదాన్ని మనం పాజిటివ్ ఎండ్ ఆఫ్ ది lattice rectum ట్రీట్ చేస్తాం. సో ఈ పాయింట్ దగ్గర మనం టాంజెంట్ నార్మల్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ద పాయింట్ ఈస్ p ఈజ్ ఈక్వల్ టు a. a అంటే 3/2 2a. ఓకే, సో 2 into a అంటే 2 into 3/2, 2 to cancel 3. Therefore, the positive end of the lattice rectum is 3/2, 3. Okay, equation of tangent at p 3/2, 3 is. ఈ p అనే పాయింట్ దగ్గర ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే s1 ఈజ్ ఈక్వల్ 0 తీసుకుంటాం. మన పారాబోలా వచ్చేసి y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6x. సో దానికి మనం s1 అనేది ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. y స్క్వేర్ అంటే y1, దట్ ఈజ్ ఈక్వల్ టు 6x. 6లో హాఫ్ తీసుకోవాలి, 3 ఇంటూ x ప్లస్ x1. ఓకే, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6x అనే దానికి s1 ఈజ్ ఈక్వల్ 0 అనేది ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. y స్క్వేర్ అంటే y ఇంటూ y1. సో 6ని హాఫ్ చేసుకోవాలి, xని x ప్లస్ x1. ఓకే, సో నౌ సబ్స్టిట్యూట్ దిస్ పాయింట్ y ఇంటూ x1 y1. సో y1 అంటే 3, that is equal to 3 into x plus x1 3/2. So 3y is equal to 3 into x 3x plus 3 3 9/2. Okay, so LCM తీసుకుందాం. 2 3 6x plus 9/2, taking cross multiplication. 2 3 6y is equal to 6x plus 9. 6y అనేది రైట్ సైడ్ వస్తే 6x minus 6y plus 9 is equal to 0. ఈ మొత్తం కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 2 3 2 3 3. ఓకే, therefore equation of tangent is 2x minus 2y plus 3 is equal to 0. Next, equation of normal at this point. Equation of normal at p 3/2, 3. సో ఇదే పాయింట్ దగ్గర మనం నార్మల్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. మనం నార్మల్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ ద స్లోప్ ఆఫ్ టాంజెంట్. ఇది టాంజెంట్ కాబట్టి దీని యొక్క స్లోప్ మనం కనుక్కోవాలి. టాంజెంట్ స్లోప్ నుండి నార్మల్ స్లోప్ వస్తుంది. నార్మల్ స్లోప్ వచ్చిన తర్వాత స్లోప్ పాయింట్ ఫామ్ y minus y1 is equal to m into x minus x1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us take స్లోప్ ఆఫ్ టాంజెంట్. Slope of tangent m is equal to minus a by b. Minus a అంటే x coefficient, that is 2, by b అంటే y coefficient, it is minus 2. సో minus 2 క్యాన్సిల్ అయిపోతే 1 వచ్చేస్తుంది. Therefore slope of tangent is 1. Therefore slope of normal. సో స్లోప్ ఆఫ్ టాంజెంట్ని మనం రెసిప్రోకల్ చేయాలి, ఉల్టా చేసుకోవాలి. సో 1ని రెసిప్రోకల్ చేస్తే 1 వస్తుంది. సో దాంతోపాటు సైన్ కూడా మార్చుకోవాలి.
సో అది +1 కాబట్టి ఇది -1. ఓకే, సో నార్మల్ స్లోప్ రాయడం ఈ విధంగా ఉంటుంది. ట్యాంజెంట్ స్లోప్ని రెసిప్రోకల్ చేసి గుర్తు మార్చుకుంటాం. అక్కడ ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. ఓకే, దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ y minus y1 is equal to m into x minus x1. y minus x1 y1 అంటే x1 అంటే 3/2, y1 అంటే 3. సో y minus 3 is equal to m, that means -1 into x minus x1, it is 3/2. Okay, so y minus 3 is equal to -1 into x minus x, minus into minus plus 3/2. Okay, so LCM తీసుకుందాం మనం. సో LCM is 2 into minus x minus 2x plus 3. సో ఈ 2 కూడా లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది. 2y minus 6 is equal to minus 2x plus 3. సో xకి మైనస్ ఉంది కాబట్టి రైట్ సైడ్ మొత్తాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 2x. సో 2y అనేది లెఫ్ట్ సైడే ఉంది. ఈ 3 కూడా లెఫ్ట్ సైడ్ వస్తే -3, ఇట్ బికమ్ -6 -3 -9. ఓకే, సో దీన్ని మనం therefore 2x plus 2y minus 9 is equal to 0 is the equation of normal. Okay, and 2x minus 2y plus 3 is the equation of tangent. That is the answer.